హలో ఎవ్రీవన్. మంచి స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ పకోడా మీకు చెప్తాను ఎలా చేయాలో. ఎక్కువ మసాలాలు లేకుండా శుభ్రంగా కడిగిన చికెను ఇది 3/4 కేజీ ఉంది. 1:30 స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి ఒక స్పూను, కొంచెం పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయాలి. మనం కలరేయకుండా దీని నుంచే మనకు చికెన్ పకోడీ కలర్ మంచిగా వస్తుంది. తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. తర్ మైదా ఒక స్పూన్ వేసుకోవాలి. శనగపిండి ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం గూడా పిండుకోవాలి. ఇదంతా పిండేసాక మంచిగా బాగా కలపాలి. కలపడంలోనే మంచిగా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్న జీడిపప్పులు వేయాలి. మనకెక్కువ కావాలంటే ఎక్కువ, మనకు తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఎక్కువ ఏస్తేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పులు. ఆ పిండిలో కలిసి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇవన్నీ బాగా కలపాలి. మంచిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా బాగా కలపాలి. అట్లా పొడి పొడి ఇట్లా చేసుకుంటూ బాగా కలపాలి. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ గానీ, 1 అవర్ టైమ్ ఉంటే 1 అవర్ గానీ పక్కకు పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. తర్వాత ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయినాక మనం ఒకసారి బాగా కలిపేసుకొని వేడి ఒక బాండీలో నూనె పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో వేడెక్కాలి నూనె. తర్వాత మనం కలుపుకున్న చికెన్ అంతా వేసుకొని బాగా మంచి కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు కొంచెం చికెన్ పకోడీ అయిందంటే మనకు నూనె అంతా సెపరేట్ అవుతుంది. తే అప్పుడే తెలుస్తుంది మనకు కలిపేటప్పుడే. ఇవంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి చికెన్ పకోడాని. చాలా టేస్టీగా ఉంది. అసలు గరం మసాలాలు ఏమి లేకుండా ఎంత బాగుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ నా ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మెజర్‌మెంట్స్ చెప్పాను కదా! అదే అంతే అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి ఇవే ఓన్లీ అవే ఉంటాయి. ఎంత టేస్ట్ అంటే స్ట్రీట్ స్టైల్‌లో టేస్ట్ వచ్చినట్లు వచ్చింది చికెన్ పకోడా. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా ఒక జాలి గంటలో వేగాక చూడండి అప్పుడే తెలుస్తుంది గదా! వేగినట్లు. తర్వాత ఒక జాలి గంట పెట్టేసి దాంట్లో అంతా తీసేసుకోవాలి. ఇలాగే అంతా చికెన్ పకోడా అంతా చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి. చాలా జ్యూసీగా చాలా బావుంది. ఏమెయకుండానే ఇంత బాగుంది అసలు. ఆహ్, వేరే ఏవేవో ఏసి చూపిస్తుంటారు గదా! అలా కాకుండా సింపుల్‌గా ఇలాగే చేసి చూసుకోండి. చాలా టేస్టీగా ఉంది. నన్ను నమ్మండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి చూస్తుంటేనే ఏ కలర్స్ లేవు, ఏం లేవసలు. ఓన్లీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ నుంచి ఆ కలర్ వచ్చింది. మనం కారం ఒకటైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అప్పుడు కలర్ మంచిగొస్తుంది. అది పెద్ద కారం ఏమి ఉండదు కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఎలాంటి కలర్ లేకుండా గూడా. ఇదే ఇదంతా మొత్తం మనం చికెన్ అంతా వేయించుకోవాలి. తర్వాత అంతా అయిపోయాక కొంచెం ఒక ఇది చికెన్ మసాలా ఉంటది గదా! ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నేనైతే బాద్‌షా వాడతాను. అది కొంచెం స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసి ఇలా టాస్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత ఆహ్, పొడి పొడిగా ఎంత బాగా వచ్చినాయో. అలా స్ప్రింకిల్ చేసి ఇలా టాస్ చేయాలా అంతే. చాలా బావుంటది. ఒకసారయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేసి ఇవి మా పిల్లల కోసం. హ్మ్. థాంక్స్ ఫర్ వాచింగ్.